3 ఫార్మాట్స్లో 3 గోల్డ్ మెడల్ గెలిచిన ఏకైక వ్యక్తి ఉసేన్ బోల్ట్ మాత్రమే. నేను సాధించగలను అని నిన్ను నువ్వు బలంగా నమ్మితే నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలవు. లైఫ్లో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని అనుకుంటారు, కానీ దాని గురించి ఎవరు ప్రయత్నించరు. నీలో నిజంగా ఒక స్ట్రాంగ్ విజన్ ఉంటే గనక, ఒక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉంటే గనక ఉసేన్ బోల్ట్ లాగా నీ పేరు కూడా ఈ ప్రపంచానికి నువ్వు చాటి చెప్పగలవు. ఉసేన్ బోల్ట్ పుట్టకతోనే నేను ఛాంపియన్ అని ట్యాగ్ వేసుకుని నేను పుట్టలేదు. వెస్టిండీస్లో జమైకా అనే ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతానికి దగ్గరలో ఒక చిన్న మారుమూల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో ఉసేన్ బోల్ట్ పుట్టాడు. ఉసేన్ బోల్ట్ పుట్టినప్పటికీ ఆ ఏరియా ఎంత అండర్ డెవలప్డ్గా ఉండేదంటే సరిగ్గా కరెంట్ ఫెసిలిటీ ఉండేది కాదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా అంతంత మాత్రమే ఉండేది. ఉసేన్ బోల్ట్ వాళ్ళ ఫాదర్కి ఒక చిన్న కిరాణా షాప్ ఉండేది. ఆ కిరాణా షాప్ మీద మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యేది. ఉసేన్ బోల్ట్ దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడు. బోల్ట్కి చిన్నప్పటి నుంచి పెద్దగా స్టడీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ స్పోర్ట్స్ మాత్రం చాలా బాగా ఆడేవాడు. క్రికెట్, ఫుట్బాల్ ఈ స్పోర్ట్స్ చాలా సూపర్గా ఆడేవాడు. సో బోల్ట్ ఏమనుకున్నాడంటే తనకు ఒక 12 years ఏజ్ వచ్చేటప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. నా కెరీర్ స్పోర్ట్స్ వైపు ఉండాలి, నేను ఫ్యూచర్లో ఒక బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్గా ఎదగాలి అని ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ సీనియర్స్కి, వాళ్ళ టీచర్స్కి, వాళ్ళ కోచెస్కి అడిగాడు. ఏమని అడిగాడంటే, నేను క్రికెట్ బాగా ఆడతాను, ఫుట్బాల్ బాగా ఆడతాను కదా, సో నేను ఏ స్పోర్ట్స్ని నేను చూస్ చేసుకుంటే నా కెరీర్లో చాలా సూపర్గా నేను ఎదగలను అని వాళ్ళకు ఒక సజెషన్ అడిగాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, క్రికెట్ కాదు, ఫుట్బాల్ కాదు, నువ్వు గ్రౌండ్లో చాలా స్పీడ్గా పరిగెడతావు, సో నీ కెరీర్ని నువ్వు రన్నింగ్ వైపు చూస్ చేసుకుంటే నీలా ఇంకా ఎవడూ పరిగెట్టలేడు, ఈ ప్రపంచంలో ద గ్రేటెస్ట్ రన్నర్గా నువ్వు ఎదగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అని బోల్ట్కి వాళ్ళందరూ కూడా ఒక సజెషన్ ఇచ్చారు. సో బోల్ట్ వాళ్ళ మాటలు నమ్మి ఒక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ని తనలో తాను క్రియేట్ చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఒక కంప్లీట్ విజన్తో నేను ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 రన్నర్గా ఎదగాలి అని ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను గ్రౌండ్లో పరిగెడితే గనక ఈ ప్రపంచంలో ఇంకెవ్వడూ కూడా నాలా పరిగెట్టకూడదు, అంత స్పీడ్గా నేను పరిగెట్టాలి అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ గోల్ కోసం ఆ రోజు నుంచి చాలా కష్టపడ్డాడు. ఫుల్ ఫోకస్తో ప్రతిరోజు కూడా ట్రై చేసేవాడు, రోజు రన్నింగ్ చేసేవాడు, రోజు ప్రయత్నించేవాడు. బోల్ట్కి ఒక 15 years ఏజ్ వచ్చినప్పటికీ కరేబియన్ రీజియన్లో రన్నింగ్ రేస్లో సిల్వర్ మెడల్ కొడతాడు. కానీ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే నేను ఓడిపోయాను కాబట్టి నాకు సిల్వర్ మెడల్ ఇచ్చారు, అదే నేను గెలుచుంటే నాకు గోల్డ్ మెడల్ వచ్చేది కదా అని కసితో ఆ రోజు నుంచి ఇంకా బలంగా ప్రయత్నిస్తాడు. రాత్రి పగలు తన గోల్ కోసం రన్నింగ్ చేస్తూ ట్రై చేస్తూ ఫుల్ ఫోకస్తో ప్రయత్నిస్తాడు. బోల్ట్కి ఒక 16 years ఏజ్ వచ్చేటప్పుడు వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కొడతాడు. గోల్డ్ మెడల్ కొట్టాను కదా అని అక్కడతో ఆగిపోలేదు. ఎందుకంటే బోల్ట్ డ్రీమ్ ఏంటి, ప్రపంచంలో ద గ్రేటెస్ట్ రన్నర్గా ఎదగాలి. సో ఆ డ్రీమ్ కోసం ఇంకా కసితో రాత్రి పగలు కష్టపడి తన ఫుల్ ఫోకస్ మొత్తం రన్నింగ్ పైన పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్తో ట్రై చేస్తాడు. చివరికి 2004లో ఒలింపిక్స్లో ఎంటర్ అవుతాడు. రేస్ స్టార్ట్ అవుద్ది, ఫుల్ స్పీడ్తో ఒక్కసారి పరిగెడతాడు, కానీ సడన్గా కింద పడిపోతాడు. దాంతో బోల్ట్ మోకాళ్ళు చాలా దారుణంగా ఇంజ్యూర్ అవుతాయి. 2004 ఒలింపిక్స్లో ఓడిపోతాడు. నేను ఓడిపోయానే అని బాధపడకుండా నేను ఓడిపోవడం ఏంటి అని ఇంకా కసితో మళ్ళీ ట్రై చేస్తాడు. నెక్స్ట్ ఒలింపిక్స్లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టాలి అని స్ట్రాంగ్గా నమ్ముతాడు. దానికోసం రాత్రి పగలు కష్టపడతాడు. ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి మరీ పరిగెడతాడు. సో ఫైనల్గా 2008 ఒలింపిక్స్లో వరుసగా 3 గోల్డ్ మెడల్స్ని కొట్టి ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తాడు. ఎందుకంటే 100 meters, 200 meters, 400 meters ఒకే సీజన్లో 3 ఫార్మాట్స్లో 3 గోల్డ్ మెడల్ గెలిచిన ఏకైక వ్యక్తి ఉసేన్ బోల్ట్ మాత్రమే. ఉసేన్ బోల్ట్కి తెలుసు ఏం సాధించాలి, ఎలా సాధించాలి, తనకంటూ ఒక పూర్తి విజన్ని తను క్రియేట్ చేసుకున్నాడు. ఒక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్తో ముందుకెళ్ళాడు కాబట్టే ఈరోజు ప్రపంచంలో ద గ్రేటెస్ట్ నెంబర్ 1 రన్నర్గా ఇప్పటికీ నిలిచాడు. మరి నీలో ఆ కసి, ఆ పట్టుదల, ఆ విజన్ నీకు ఉందా? ఉంటే గనక నీ గోల్స్ కోసం నువ్వు ఎలా కష్టపడుతున్నావు, ఎలా ప్రయత్నిస్తున్నావు? నువ్వు తలుచుకుంటే నిన్ను చులకనగా చూసిన ఈ ప్రపంచానికి నీ పవర్ ఏంటో నువ్వు చూపించగలవు.
నేను సాధించగలను అని అనుకుంటే మనం ఎలాంటి గోల్స్ని నెరవేర్చుకోలేము. ఆ గోల్స్ కోసం మనం కసితో కష్టపడి ప్రయత్నించినప్పుడు మాత్రమే మన గోల్స్ని మనం రీచ్ అవ్వగలం. నువ్వు ఒక స్టూడెంట్ అయితే నీ గోల్ ఏంటి? నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయితే నీ విజన్ ఏంటి? నువ్వు ఒక హస్బెండ్ అయితే నీ విజన్ ఏంటి? నువ్వు ఒక హౌస్ వైఫ్ అయితే నీ విజన్ ఏంటి? మీరు తలుచుకుంటే కనుక మీ టార్గెట్స్ని, మీ గోల్స్ని మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయగలరు. నేను సాధించగలను అని నిన్ను నువ్వు బలంగా నమ్మితే నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలవు.